గౌరీ శంకర్ గారు, యాక్చువల్‌గా ఇది నాకు కూడా సందేహమే. చాలా మంది చాలా కాలంగా ఒక మాట అంటూ ఉంటారు. ఆచారాలు, సంప్రదాయాలు అని. ఆచారం పుట్టాక సంప్రదాయం పుట్టిందా? సంప్రదాయం పుట్టాక ఆచారం పుట్టిందా? అసలు ఏమిటి ఈ ఆచారాలు అంటే ఏమిటి? మనం ఏర్పరచుకున్నవా? నిజంగా పురాణాలు కానీ, దీనికి సంబంధించిన ఒక శాస్త్రం కానీ ఏదైనా ఉందా? చెప్పండి. తప్పకుండానండి. ఆచారము అని అంటే అర్థం ఏంటంటే, ఆచరించి చూపేది ఆచారం. ఆ నడవడిక. మాటలోని హ్మ్. ఏమిటి ఆచరించటం అంటే, ఒక మంచి విషయాన్ని, మంచి అంశాన్ని మనం దాన్ని ఆచరించి ఇతరులకు దాన్ని చూపించటం. హ్మ్. హ్మ్. అంటే మంచి మాత్రమే మనం ఇక్కడ తీసుకోవాలి. దాన్ని హ్మ్. ఆచారము అని అంటాం. హ్మ్. ఇందాక సంప్రదాయం అనేది కొంచెం అది విస్తృతార్థంలో సంప్రదాయం అంటారు. అవును. ఇంకా విస్తృతార్థంలో సంస్కృతి అంటారు. హ్మ్. హ్మ్. కాబట్టి ఆచారము, సంప్రదాయము, సంస్కృతి ఈ సంస్కృతి 3 ఇంచుమించు ఒకటే. ఒకటే. హ్మ్. ఆచారము హ్మ్. అనంటే ఒక చిన్న గ్రామం లాంటిది. హ్మ్. హ్మ్. ఆహ్, సంస్ అది సంప్రదాయం అంటే ఒక పట్టణం, నగరం లాంటిది. సంస్కృతి అంటే ఒక ప్రపంచం లాంటిది. హ్మ్. కాబట్టి ఆచారాల నుండే ఇవన్నీ ఎదుగుతూ వచ్చినాయి కాబట్టి సంప్రదాయం, సంస్కృతి ఇవన్నీ పర్యాయం పదాలే. ఓకే. ఆచారము అనంటే మనం ఆచరించి చూపించేది. ఏమిటి హ్మ్. ఆచరించటం? హ్మ్. ఎవరికి చూపించాలి? అంటే ఒక తరం మరో తరానికి ఇది ఈ విధంగా మీరు హ్మ్. నడుచుకోండి. నడవండి. హ్మ్. ఉదయమే 6 గంటలకి లేవాలి. ఎందుకు లేవాలి? అంటే సూర్య నమస్కారాలు చేయాలి. ఇలాంటివన్నీ కూడా అందులో భాగం ఏమిటంటే ఇవన్నీ శరీరానికి సంబంధించినవి, ఆరోగ్యానికి సంబంధించినటువంటివే ఎక్కువగా ఉంటాయి. హ్మ్. కాబట్టి ఆచారాలలో ఎక్కువగా ఆరోగ్యానికి. అయితే మళ్ళీ ఇక్కడ ఒక జాతికి, ఒక ప్రాంతానికి, మరి ఒక ప్రాంతానికి చిన్న చిన్న వ్యత్యాసాలు ఉంటాయి గానీ, దాని వెనక ఉండేటువంటి పరమార్థం మాత్రం, దాని వెనక ఉండేటువంటి రిజల్ట్ మాత్రం అందరికీ ఒకే రకంగా ఉంటుంది. హ్మ్. మనుషులు రకరకాల ఆహార విధానాలు ఉంటాయి. ఒకరు అన్నం తింటారు. వరన్నం తింటారు. అక్కడ హ్మ్. ఉన్నటువంటి భౌగోళిక అవును. పరిస్థితులను బట్టి అవును. ఆ పంట పండుతుంది కాబట్టి అది తింటారు. హ్మ్. మరొకరు గోధుమలు, ఉత్తరాది ప్రాంతం వాళ్ళు రొట్టెలు తింటారు. హ్మ్. మరి ఇంకా మనం విదేశాలకు వెళితే వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి సౌకర్యానికి బ్రెడ్ అని, అదని, ఇదని రకరకాల ఆహార వైవిధ్యం ఎలా ఉందో ఆచారాలలో కూడా అటువంటి వైవిధ్యమే ఉంది. హ్మ్. అక్కడ హ్మ్. తీసుకునే ఆహారం అందరూ రకరకాల ఆహారం తీసుకున్నా దేనికోసం తీసుకుంటున్నారు? ప్రాణాన్ని నిలబెట్టుకోవడం కోసం. హ్మ్. అన్నం తినకపోతే శరీరం నడవలేదు. హ్మ్. కాబట్టి నీరసం వచ్చేస్తుంది. ఆరోగ్యం శుష్కించిపోతుంది. హ్మ్. కాబట్టి ఆరోగ్యాని కోసం ఆహారం ఎంత ముఖ్యమో, అలాగే మన ఆధ్యాత్మికత కోసం అంటే మన జీవన విధానం కోసం లైఫ్ స్టైల్ అంటాం. అవును. దానికోసం ఈ ఆచారాలనేవి చాలా అవసరం. ముఖ్యం. హ్మ్. కాబట్టి ఆచారాలలో రకరకాలు ఉన్నాయి. దీని వెనక కొన్ని శాస్త్రీయమైనటువంటి అంశాలున్నాయి. చెప్పండి. అయితే ఇది ఏం జరిగిందంటే మొట్టమొదట కొన్ని వేల సంవత్సరాల పూర్వం హ్మ్. మన తాతలు, ముత్తాతలు, మన పూర్వీకులు అనుసరిస్తున్నటువంటి ఒక పద్ధతిని తర్వాతి వాళ్ళు అందిపుచ్చుకొని అలా దాన్ని కొనసాగిస్తూ వచ్చారు. దాన్నే హ్మ్. మనం పరంపర అంటాం. హ్మ్. హ్మ్. ఆచారాలు పరంపరంగా వస్తున్నటువంటివి. ఓకే. అయితే దీని వెనక ఒక శాస్త్రీయమైనటువంటి విషయాలు ఉన్నాయన్నాను కదా! హ్మ్. హ్మ్. అది ఒక్కొక్క అంశాన్ని తీసుకొని మనం విశ్లేషించిపోతే అనేకమైనటువంటి శాస్త్రీయమైనటువంటి అంశాలున్నాయి. హ్మ్. కానీ ఇవి స్థూలంగా బయటి వాళ్లకు, వినేవాళ్లకు, చూసేవాళ్లకు ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు మనకు కొంత వింతగా, విచిత్రంగా అనిపిస్తాయి. హ్మ్. అదేమిటి వీళ్ళు ఇలా చేస్తున్నారు, అదేమిటి మనం ఇలా చేస్తున్నాం హ్మ్. అని హ్మ్. రకరకాలుగా ఉంటాయి. ఇవన్నీ కూడా వివాహ సందర్భాల్లో గాని, హ్మ్. శుభ, అశుభ కార్యక్రమాల్లో చేసేటువంటి తంతు ఏదైతే ఉందో హ్మ్. అది. హ్మ్. తర్వాత మనం ఇంటిని అలంకరించుకోవడం గాని, ఇంటిని పరిశుభ్రపరుచుకోవటంలో ఉండేటువంటి ఈ రకరకాల వ్యత్యాసాల వెనకున్నటువంటిది మాత్రం హ్మ్. ఒక శాస్త్రీయమైనటువంటి విధానం. హ్మ్. తద్వారా మనిషి ఆరోగ్యంగా ఉండడానికి పనికొచ్చేటువంటి విషయాలు ఆచారంలో విడి ఉన్నాయి. ఓకే. చాలా చక్కగా చెప్పారు. ఆచారాలు, సంప్రదాయాలు అనే మాటని మనం చాలా మంది మన ఆచారం ఇది అని మాట్లాడుతూ ఉంటారు. అసలు ఏమిటి ఆచారం అంటే ఆచరించడం ముందు ఆచారం. దాన్ని కూడా ఒక పద్ధతిగా, ఒక క్రమ పద్ధతిగా మన పిల్లలకి కానివ్వండి, మన ఇంట్లో కుటుంబ సభ్యులు కానివ్వండి, ఒక తరం ఇంకొక తరానికి నేర్పించేదే ఆచారం అని చాలా చక్కగా వివరించారు. ఇలాంటి విషయాలు నిజంగా నేటి తరానికి నేర్పించాలి ప్రతి ఒక్కళ్ళు.
పని కట్టుకొని నేర్పించాలి, ఎంతమంది నేర్పిస్తున్నారు, ఈ విషయాలు ఎంతమంది ఫాలో అవుతున్నారు, ఇవన్నీ కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ముఖ్యమైన టాపిక్తో మళ్ళీ మీ ముందుంటాను. నమస్తే.